ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 7వ మాసం సెకండ్ పక్షం అంటే 16 to 31 వరకు జరిగే గోచారం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రాహువు వచ్చేసి మీనరాశి, కుజ గురువులు వచ్చేసి వృషభ రాశి, రవి మిథున రాశి, బుధుడు కర్కాటకం, శుక్రుడు కర్కాటకం, కేతు వచ్చేసి కన్యా రాశి, చంద్రుడు వచ్చేసి తులారాశి, శని భగవంతుడు కుంభరాశి సంచారం, రాహు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు. ఇకపోతే మిథున రాశి మిథున లగ్నం తీసుకున్నట్లయితే మీకు మీ రాశాధిపతి 2లోనే ఉన్నారు. చక్కని అవకాశాలు, చతుర్థాధిపతి ద్వితీయాధిపతి మీకు మిథున రాశి మీ రాశాధిపతి, అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు మీకు వచ్చేసి ఈయన 2వ ఇంట్లో ఉన్నాడు. చాలా మంచి ఫలితాలు వస్తాయి. గణిత శాస్త్రవేత్తలకి, ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి బాగుంటుంది. అలాగే కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి, భూ సంబంధమైన క్రయ విక్రయాలు, వ్యవసాయం చేసే వారికి వీరందరికీ కూడా మంచి యోగం పడుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అలాగే కొంత సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం ప్రయత్నించే వారికి మంచి కలిసి వచ్చే కాలం. గోల్డ్ ఇలాంటివి ఏవైనా పర్చేజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వస్త్రాలంకరణ అలాగే ఆభరణ అలంకరణ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. అలాగే కొంత భూ సంబంధమైన క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించినటువంటి ఫలితాలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వారి ఆరోగ్యం, వారి హెల్త్ అన్నీ బాగా ఉండి మీరు మంచి ఆనందమైన జీవితాన్ని గడిపే అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి కేతువు 4లో ఉండడం కుటుంబంలో మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు పంచమంలో చంద్రుడు మూలంగా మీ 2వ ఇంటి సకల సౌఖ్యాలు కుటుంబంలో పరంగానే కాకుండా సొసైటీలో మీకు మంచి ఫేమ్ వస్తుంది. అలాగే చతుర్థంలో కేతువు మీకు ఆ వైరాగ్య భాగాన్ని అప్పుడప్పుడు కలగజేస్తూ ఉంటారు. దైవానికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలలో పాల్గొంటారు. చంద్రుడు 5థ్లో ఉండడం కొంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కొంత మీకు ఈ 6th హౌస్ ప్లానెట్ అయినటువంటి కుజుడు వచ్చేసి మీకు వ్యయంలో పడ్డాడు. శత్రు రుణ రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంచెం అండర్ ఆర్గాన్స్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారికి మీకంటూ ఒక మంచి గృహము ఇలాంటివి ఏర్పరచుకోవటానికి శుభమూలకంగా మిథున రాశి వారికి ఎక్కువ సపోర్ట్ చేసే ప్లానెట్ ఏదైనా ఉందంటే ఒక శుక్రుడు, బుధుడు అని చెప్పుకోవచ్చు. శని భగవంతుడు మీకు మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నాడు. వక్రించి మకర రాశి వైపు వస్తున్నారు. దీని మూలకంగా ఉద్యోగంలో అభద్రతాభావం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాహు వచ్చేసి మీకు 10th హౌస్లో ఉన్నాడు. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఇది మిథున రాశి వారి యొక్క గోచారం. మిథున రాశి వారు మీరు చేసుకోవాల్సింది లక్ష్మీ నరసింహ కరాళ అవలంబ స్తోత్రం పారాయణ చేయగలరు. అలాగే కొంత ఉత్తరాయణ వృక్షానికి సంబంధించినటువంటి చెట్టు ఏదైనా చిన్నది పెంచుకున్నట్లయితే మీకున్నటువంటి దోషాలు కొంత తొలగిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పచ్చ ధరించాలి. ఈ పచ్చ ధరించేటప్పుడు కొంచెం జాతకాన్ని పరిశీలింప చేసుకుని తర్వాత మీరు ధరించినట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. శుభం.